ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఈసారి ఈ కేబినెట్ భేటీని నిర్వహిస్తున్నారు. ఇసుక విధానం అమలు తీరుతో పాటు ఎక్సైజ్ కొత్త పాలసీపై కేబినెట్లో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణపై కూడా మంత్రివర్గంలో చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు. ఇక రేషన్ బియ్యం సరఫరా చేసే ఎండియు వాహనాలను రద్దు చేసే అంశంపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఏపీ విజన్ డాక్యుమెంట్ 2047పై మంత్రివర్గంలో చర్చ జరిగే అవకాశం ఉంది. గత ప్రభుత్వ అవినీతి కార్యక్రమాలపై విచారణపై మంత్రివర్గంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న మంత్రివర్గం సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఈసారి ఈ కేబినెట్ భేటీని నిర్వహిస్తున్నారు. ఇసుక విధానం అమలు తీరుతో పాటు ఎక్సైజ్ కొత్త పాలసీపై కేబినెట్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణపై కూడా మంత్రివర్గంలో చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు. రేషన్ బియ్యం సరఫరా చేసే ఎండియు వాహనాలను రద్దు చేసే అంశంపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఏపీ విజన్ డాక్యుమెంట్ 2047పై మంత్రివర్గంలో చర్చ జరిగే అవకాశం ఉంది. గత ప్రభుత్వ అవినీతి కార్యక్రమాలపై విచారణపై మంత్రివర్గంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. ఏపీ రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏదైతే కేబినెట్ మంత్రివర్గ సమావేశం అనేది కూడా కొనసాగుతా ఉంది. ఇక కీలకంగా చూసుకున్నట్లయితే కనుక ఈ కేబినెట్ అనేది కూడా నిర్వహించడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే గతంలో 2014 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ కేబినెట్ అనేది కూడా నిర్వహించడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ కేబినెట్ వల్ల ఈ పేపర్లెస్ విధానాన్ని కూడా అమలు చేయడం వల్ల ఏదైతే ఇన్ఫర్మేషన్ అనేది కూడా బయటికి వెళ్ళకపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఏదైతే గత ప్రభుత్వం ఈ పేపర్లెస్ విధానానికి అయితే కనుక స్వస్తి పలికి ఏదైతే పేపర్ విధానాన్ని అమల్లోకి తీసుకురావడం కూడా జరిగింది. అయితే ఈ రోజు నిర్వహించేటువంటి ఈ కేబినెట్ సమావేశం పూర్తిగా ఈ కేబినెట్ అనేది కూడా నిర్వహిస్తా ఉన్నారు. అంటే ఇప్పటికే ఆయా మంత్రులకి అయితే కనుక జిఐడికి సంబంధించినటువంటి సెక్రటరీ అవగాహన చేయడం కూడా జరిగింది. ఉన్నతాధికారులకు సైతం కూడా దీని ద్వారా అయితే కనుక ఈ వ్యవస్థ ద్వారా ఏ ఇన్ఫర్మేషన్ అనేది కూడా బయటికి వెళ్ళదు. అంతేకాకుండా దానికి సంబంధించినటువంటి యాక్సెస్ అనేది కూడా మంత్రులకి ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క కేబినెట్ లో కొన్ని కీలకమైనటువంటి అంశాల పై అయితే కనుక చర్చ జరిగి ఆమోదించే పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి ఎడమ కాలువ పనులు కావచ్చు, అదేవిధంగా ఇటు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి విధానంపై కూడా చర్చించి దానికి సంబంధించినటువంటి పనులు ఏ విధంగా ఉండబోతాయి, ఏదైతే గత ప్రభుత్వంలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని అయితే కనుక తీసుకురావడం, అయితే ఇప్పుడు దాన్ని రద్దు చేసి ఆమోదం పలికే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి సాంప్రదాయ టెండరింగ్ విధానానికి అయితే కనుక ఇటు ప్రభుత్వం స్వాగతిస్తున్న పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు పోలవరం ప్రాజెక్టులతో పాటు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు కావచ్చు, అదేవిధంగా ఏదైతే స్టెప్ విధానం ఇటు ఎక్సైజ్ శాఖలో సరికొత్త నూతన విధానాన్ని అయితే కనుక ఇటు కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న నేపథ్యంలోనే ఇటు గతంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనేది కూడా ఉండబోతా ఉండేది. ఏదైతే 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి ప్రభుత్వంలో స్టెప్ విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆ విధానం ద్వారా ఇటు పూర్తిగా అయితే కనుక కొన్ని అవినీతి ఎక్కువగా వెళ్లివస్తున్న నేపథ్యంలో ఏదైతే గతంలో 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి ఏదైతే ఈ వ్యవస్థ ఉంటుందో ఎక్సైజ్ శాఖ దాంట్లో పునర్వ్యవస్థీకరణ ఇచ్చే విధంగా కూడా ఇటు ఈ యొక్క విధానాన్ని అయితే కనుక ఆమోదం తెలిపే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా సాగునీటికి సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రస్తావిస్తారు. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క కేబినెట్ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి అంశాలను అయితే కనుక ఇటు చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. మొత్తంగా అయితే కనుక
కొనసాగుతున్నటువంటి కేబినెట్ సమావేశంలో పూర్తి స్థాయిలో ఇటు అమరావతి రాజధాని నిర్మాణం కావచ్చు, అదేవిధంగా పోలవరం నిర్మాణం కావచ్చు, వీటన్నిటిపై కూడా ఎప్పటి నుంచి మొదలవుతాయి పనులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఆమోదం తెలిపే ప్రక్రియల్లో భాగంగా కొన్ని గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా రద్దు చేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. దీనిలో భాగంగానే ఇటు రివర్స్ టెండరింగ్ విధానం కావచ్చు, అదేవిధంగా సబ్ విధానం కావచ్చు, వీటన్నిటిని కూడా స్వస్తి పలికే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. మొత్తంగా ఈ యొక్క సమావేశం అనేది కూడా పూర్తి స్థాయిలో మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా కొనసాగే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి భార్గవి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.